వెళ్దాం. గోవాకి వచ్చి రూమ్ లో ఉండడం ఎందుకు? నిన్న బీచ్ కి వెళ్ళాలి. అవును బీచ్ లో రచ్చ అయింది. బట్టలన్నీ ఉతికి ఆరేసిన. ఇప్పుడే వర్షం పడాలా? బట్టలు ఆరేసినప్పుడే వర్షం. అవును నువ్వు రెడీ కాగానే మజా ఉంది. మజా ఒక సిప్ వేసుకుంటా. వంట రూమ్ చిన్నగా ఉంది. మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? గోవా ఈ మాత్రం ఉండడమే గోవా రూమ్. ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్? వర్షం పడుతుంది. చేసేదేముంది? అట్లీస్ట్ వంట అన్నా చేస్తా. లేదా ప్రోగ్రామ్ ఈరోజు ఏమి ఇదేంటి నువ్వు ఇట్లానే పెట్టేసి పెట్టే లాక్ చేసేయి గింబల్ని. ఈరోజు ఉందా లేదా ప్రోగ్రామ్? వర్షం పడుతూనే ఉంది. ఛార్జింగ్ ఉందా గింబల్లో? ఏ వర్షం ఇంకా తగ్గలేదు, పడుతూనే ఉంది. గోవాలో మార్నింగ్స్ రైన్. నువ్వు వంట చేస్తున్నావా? వర్షం 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 పడుతూనే ఉంది. బాగానే పడుతుంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అవన్నీ ఎందుకు చదువుతున్నావు? ఎంత నీట్ ఉంచినా మళ్ళీ అంతే కదా. పెట్టిపోతున్నాం. ఈరోజు ఏమంట? బెండకాయ పులుసు చేస్తా. కుకింగ్. వంట రూమ్ చిన్నగా ఉంది. మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? గోవా ఈ మాత్రం ఉండడమే గోవా రూమ్. గోవా కుకింగ్ రూమ్, హోమ్ స్టే. ఏమేమి ఉంది ఇక్కడ? ఫ్రిడ్జ్ ఉంది, ఓవెన్ ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, వాషింగ్ మిషన్. బాగుంది. ఇంకా అరేవా దీనిపైన అవుతుందా వంటలు మరి? ఇండక్షన్ స్టవ్. మన కుక్కర్స్ అన్ని ఇండక్షన్ బేస్ కదా, చేయొచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ తీసుకొని. ఏంటిది? ఓ వాటర్, పొగలు వస్తున్నాయి. కానీ అడ్జస్ట్ ఫ్యాన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. అవును, ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ ఏం లేవు ఇక్కడ. జెమినీ ఆయిల్ అంట, జెమినీ. ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా. మెంతులు లేవు, పులుసు చేయాలంటే మెంతులు ఉండాలి. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి? పెరుగు, పాలు అయిపోయినాయి, పెరుగు ఉంది, మిరపకాయలు ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, మజా ఉంది. మజా ఒక సిప్ వేసుకుందాం. బాగుందా? ఇవేంటిది? టోస్ట్ ఉంది, టోస్టర్, కెటిల్, ఓవెన్ అండ్ ఇండక్షన్ స్టవ్. ఇవన్నీ వాళ్ళే ఇచ్చినాయి కదా. మనం బెండకాయలు రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతసేపు అయిపోతుంది వంట? 15-20 minutes. అదే మరి స్టవ్లో సేమ్ టైమా? ఇప్పుడు దానికి అక్కడ ముడితే షాక్ కొడుతుందా లేకుంటే వేడి ఉంటుంది? లైట్కి వేడిగా ఉంటుంది. అద్దులే, ఎంతైనా మంచి ముట్టకు. వావ్, అయినా స్టవ్ మీద చేసినట్టే, గ్యాస్ స్టవ్ చేసినట్టే ఉంది. టేస్ట్ కొంచెం గట్లనే ఉంది, సేమ్.
కొంచెం సౌత్ ఫుడ్ నాటు యా. నీకు ఏది బెటర్, సౌతా లేకుంటే నార్తా? ఇక నాకు కుక్కర్లో చేసే అలవాటు ఉంది. కుక్కర్లో చేసే వాళ్ళకి ఏదైనా ఒకటే కదా, అవును. అయితే చాలు. బట్ మొన్న లాస్ట్ టైం మనాలి పోయినప్పుడు ఎలా ఉండే ఫుడ్? అమ్మో తీయగా ఉండే. బయట ఫుడ్ అసలు మనం తినలేము. పసుపు ఇక్కడ వచ్చినాక కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నా. కారం, పసుపు, సోనా టర్మరిక్ పౌడర్ అంట. సోనా ఎవరబ్బా? వర్షం తగ్గినట్టు అనిపిస్తుంది. ఏ లేదు, పడుతుంది వర్షం. ఇది 8L అని చూపిస్తుంది కదా, 8 కాదు, ఇది బిఎల్ అంటే బాయిల్. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలంటే అది మూత పెట్టుకొని అయిపోయింది అప్పుడే. అలా ఉడుకుతుంది. ఇప్పుడు ఫ్రై చేస్తున్నావా లేకుంటే? పులుసు, బెండకాయ పులుసు. బెండకాయ పులుసు. అది ఎంతసేపు అలా ఉంచుతావు? 5 minutes ఒకసారి వెళ్ళి కలపాలి. అయిపోతుందా? నా వంట లోపు వర్షం తగ్గాలి. తగ్గిపోతుంది. అట్లీస్ట్ బట్టలు ఆరితేనన్నా బాగుంటది. నిన్న బీచ్ లో రచ్చ అయింది. బట్టలన్నీ ఉతికి ఆరేసిన. ఇప్పుడే వర్షం పడాలా? బట్టలు ఆరేసినప్పుడే వర్షం. అవును, నువ్వు రెడీ కాగానే బయట వెళ్ళే టైంకి అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం తగ్గుతుందంటావా? వర్షము మేబీ ఇంకొక 10-15 minutesలో తగ్గిపోవచ్చు అని అనుకుంటున్నా. తగ్గకపోతే ఈవినింగ్ వెళ్దాం. గోవాకి వచ్చి రూమ్ లో ఉండడం ఎందుకు? నిన్నైతే ఎంజాయ్ చేసినావు కదా డే మొత్తం. మరి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కదా. సో నిన్న రాత్రి నైట్ లైఫ్ ఎంత మస్తు ఉండేది తెలుసా. సరే, ఒక 2 hours చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత ప్లాన్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు వంట అయిపోతుంది. మేము హాయిగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని 4 o'clockకి ఎటు బీచ్. నాకు బీచ్ లో షాపింగ్ చేయాలి. షూర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. వంట చేస్తున్నాను, లంచ్ చేసేసి ఇంకా వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం. బాయ్.